బంగారి, నాకది కావాలి అని పొరపాటున అడిగారా నోరుసారి, వాళ్ళ పని గోదారి. నమ్మరా? అయితే చూసండి మీరే ఓసారి. లెట్స్ వెల్కమ్ మాధవి అభి అండ్ టీమ్. సంఘం జిందాబాద్ జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. మనం బట్టలు కుట్టించుకుంటే చినిగిపోతాయని తెలిసి పాంప్లెట్లతో షర్ట్ కుట్టించుకుంటే దాన్ని పిసినార్తనం అన్నారు సార్, పొదుపు అంటారు. మేడం, చెప్పులు కొనుక్కుంటే అరిగిపోతాయని చెప్పి ఇటుకెళ్ళి చెప్పుల్లాగా వాడుకుంటే దాన్ని పిసినార్తనం అనరు మేడం, పొదుపు అంటారు. ఇప్పుడు మీకు 10 మార్కుల బోర్డులు మాత్రమే ఎత్తుతారు, ఏం 50 ఎత్తొచ్చుగా? పిసినార్తనం కాదు, పొదుపు. వాళ్ళు కూడా పొదుపుగా 5 మార్కులే ఇస్తారు. కట్టుకున్న భార్యకి చీర అడిగితే మొక్కల షాపు నర్సరీలో అడ్డంగా ఎండ కట్టే గొడ్డం తీసుకొచ్చి నా ఒంటికి చుట్టాడు. ఇది చీర అనుకుంటున్నారా అండి? నర్సరీలో చూసేది. ఈ జాలి వంక చూస్తే నా మీద జాలి కలగట్లేదా అండి మీకు? ఎండాకాలం అది వేసుకుంటే చల్లగా ఉంటది, ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. ఏమండి, స్కిట్ స్టార్టింగ్ లో టీమ్ లీడర్స్ అందరూ జడ్జెస్ కి బిస్కెట్లు వేస్తారు, మీరేంటి వేయరు? అమ్మా, అవే బిస్కెట్లు నేను దాచిపెట్టుకుంటే 6 నెలలు నాకు టిఫిన్ కి అవుతాయి, వాళ్ళకి వేయడం ఎందుకు? ఏమండి, పొద్దున్న లేచిన దగ్గర పేస్ట్ లేదండి, పోయి పేస్ట్ కొనుక్కురండి. పేస్ట్, బ్రష్ పాశ్చాత్య సంస్కృతి, మరి అవన్నీ నేను ఎంకరేజ్ చెయ్యను. దానికోసం అంటూ సెపరేట్ గా బొగ్గు వాడు. అయ్యా, మీరు తోముకోవడానికి బొగ్గు తీసుకొచ్చారా అయ్యా? కుంకుడుగాయలు నేలకేసి కొడితే నేల కత్తుకొని ఎక్కడ వేస్ట్ అయిపోతాయో అనుకొని ఎత్తుకేసుకొని కొట్టుకునే మీరు బొగ్గు కొనుక్కొచ్చారా? నేను కొనుక్క రాలేదురా, ఇస్త్రీ షాప్ వాడు ఇస్త్రీ వాడేసి బయట పడేశాడు. ప్రపంచంలో వేస్ట్ అనేది ఏది ఉండదు కదా, అందుకే దాన్ని న్యాయం చేద్దామని తీసుకొచ్చా. ఇది యాబోగ్గా పనివాడికి బట్టలు ఎక్కడ కుట్టిపియాలో అని అట్టపెట్టతో బట్టలు కుట్టించారా కదా? ఇప్పటికన్నా బట్టలు కుట్టించండి అయ్యా. జనాలు దీనిలో కూలర్ ఉంది అనుకుని వెనక నీళ్లు పోస్తున్నారా? నేను బట్టన్ ఎక్కడ ఉందో అని వస్తుందారేమో భయం అవుతుందన్నయ్యా. నీకు బట్టలు కావాలి అంతే కదా? అవునయ్యా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇదిగో నీకోసం బట్టలు తీసుకొచ్చాను రా. బట్టలు నా కోసం తీసుకొచ్చారా అయ్యా? అట్ట చిరిగిపోద్ది, ఎందుకులే. పనోడికి బట్టలు కట్టుకున్న దానికి కనీసం స్నానానికి నీళ్ళైనా ఇవ్వండి. నానానికి నీళ్లు, ఎండాకాలం నీళ్లు వృధా చేసేవాళ్ళంటే నాకు మహా చెడ్డ చిరాకు. దీనికి నీళ్లు కావాలంట. ఇట్రా. స్నానం స్నానం స్నానం. వెళ్ళి స్నానం చేసుకొని రాపో. ఏంటి ఇన్నే ఎక్కువయ్యాయా? మిగతా వాటితో వంట చేసుకోవే. వంట చేయడానికి బియ్యం ఏడ తెచ్చిని? 6 నెలల క్రితమే కదా 1/2 కిలో బియ్యం తీసుకొచ్చా. ఏవండి, ఎవరైనా తాళి కట్టిన తర్వాత ఏం చేస్తారు? పక్కన పేట్ల మీద కూర్చుంటారు. ఈయన తాళి కట్టిన తర్వాత కూడా ఒంగోనే ఉన్నాడు. ఏంటా అని చూస్తే మా మీద వేసిన అక్షంతలన్నీ ప్లేట్ తో ఏరతా ఉన్నాడు. ఆ అక్షంతలే మొన్నటిదాకా బియ్యంగా వాడుకొని తెచ్చాం. నీకేంటి బియ్యం కావాలా? వెళ్తున్నా. బియ్యం కొంటున్నాడంట, ఎలా కొంటున్నాడు చూడాలి. ఎంతసేపు అయింది వచ్చి? మీ వెనకే వచ్చి వచ్చానండి. ఇదిగో బియ్యంతో పాటు గుడ్డు కూడా తీసుకొచ్చా. గుడ్డ? ఓ అమ్మో, అది పుంజండి. మీ పిసినారితనంతో పుంజుతో కూడా గుడ్డు పెట్టించారు కదండి. సర్లే, ఇవ్వండి, పోయి వంట చేసుకొస్తా. ఒక్క నిమిషం ఆగు, దీనికంటూ ఓ పద్ధతి ఉంది. ఒక్కొక్క బియ్యం గింజను 5 ముక్కలుగా చేస్తున్నా, సంవత్సరం రావాలి ఇవి. ఇదిగో 5 గింజలు, వెళ్ళి వంట చేసుకో. ఏమండి, వంట చేయాలంటే ముందు అగ్గిపెట్టి కావాలి కదండి. ఇదిగో రాళ్ళు తీసుకెళ్ళి. ఇది ఆది మానవులు చేసే పనండి. నువ్వు మాత్రమే తక్కువ ఉన్నావే, ఆది మానవులాగానే ఉన్నావు. వెళ్ళు. అయ్యా, బాగున్నాయండి. నైటియా? అంటే మీకు నైటీ అన్న విషయం కూడా తెలియదండి అయ్యా. అంటే నేను అలా దారిలో వెళ్తుంటే ఒకడు పిలిచి కారు దుడుచు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఓ మసిగుడ్డు ఇచ్చాడు రా. డబ్బులేమో జేబులు వేసుకున్నాను, మసిగుడ్డు తీసుకొచ్చి నీకు ఇచ్చా. మసిగుడ్డ? మీ బుర్ర తీసుకొని త్వరలో పెట్టా. దండం మీద ఆరేసిన డ్రాయర్ ఎత్తుకపోయి ఆపరేట్ అమ్ముకునే మొహము నువ్వును. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, కొంచెం పక్క జరుగుతారా? ఏంట్రా ఇది, గ్యాప్ వచ్చిన గార్జీలలో నైట్ వేసుకొని తిరుగుతున్నావు? మీ ఎదురుగా ఇంట్లో అద్దెకి దిగాను భయ్యా, పరిచయం చేసుకుందామని వచ్చాను. అద్దెకి వచ్చావంటే నువ్వు పాలు పొంగించుండాలి. పొంగించాను కదా. బకెట్లు తీసుకురారా. బకెట్లా? పాలు పొంగించానంటే బకెట్లు అంటాడేంటి? హలో భయ్యా, పాలు పొంగించడము మిగిలిన పాలు తాగడం కూడా అయిపోయింది భయ్యా. పాలు తాగేసావా? వెళ్ళిపోదామన్నయ్యా. వెళ్ళిపోవడం వాడి ప్లానింగ్ లో వాడుంటే నా ప్లానింగ్ లో నేనున్నాను రా. ఇదిగో దీంట్లో 2 బ్యారెల్ల నీళ్లు కలిపి నెల మొత్తం తాగాలి మనం. చిక్కటి పాలు 2 బ్యారెల్ల నీళ్లు 2 నెలలు తాగాలి. ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చిన వారికి 1000 రూపాయలు. ఏ పాజిటివ్? నాది బి పాజిటివే. నాది ఓ పాజిటివ్.
కానీ నిన్నే బ్లడ్ ఇచ్చానండి, ఇవ్వడం కుదరదండి. చెయ్యి. మాస్టారు ఏంటి మా ఇంట్లో దోమలు పడుతున్నారు? అంటే మీది ఓ పాజిటివ్ రక్తం కదా, మీ రక్తం పీల్చిన దోమలన్నింటినీ తీసుకొచ్చి అవన్నీ తీసుకెళ్లి మిక్సీలో వేసి గిర్రని తిప్పితే రక్తం వస్తుంది కదా, అది తీసుకెళ్లి ఇచ్చేసి 1000 రూపాయలు తీసుకొద్దామని. చాలు, ఈ జీవితానికి ఇది చాలు. అయ్యా కాశీ విశ్వేశ్వరా, ఎక్కడున్నావు అయ్యా? వచ్చేస్తున్నాను. ఇలాంటి మొగుడుతో కాపురం చేస్తున్నందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఆయన నీకేం తక్కువ చేశానే? మోకాలు చెప్పుల నొప్పులని డాక్టర్ గారు బోన్ సూప్ తాగమన్నారు కదండి, మీరు ఎప్పుడు తెస్తారు? నేను ఎప్పుడు తాగుతాను? నీకు బోన్ సూప్ కావాలి అంతే కదా. అమ్మో, ఇది పుట్టింటికి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవచ్చు. నేను తీసుకొస్తానులే. మా ఆయనకు నా మీద ఎంత ప్రేమో. అబ్బో ఎదిగో నా కోసం తెచ్చారా అండి? మటన్ బొక్కలు తీసుకొచ్చా, వెళ్ళి సూప్ చేసుకో. అయ్యా మటన్ ఇప్పుడు తినాలి అయ్యా, ప్లీజ్ అయ్యా. తినాలనుకుంటున్నా? సరే, ఏమే వీడికి కూడా మటన్ సూప్ కొంచెం అరే, పెట్టేసి. అరగుండు వెధవా. ఇదిగో సూపు, నువ్వు తాగు నేను తాగుతా. మటన్ సూప్, మటన్ సూప్ చూసారా ఎప్పుడన్నా? మటన్ సూప్. అమ్మా అయ్యా, మటన్ సూప్. ఈ రోజు నేను మటన్ సూప్ తింటున్నా అయ్యా. అయ్యా ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఈ గోలేంటి, ఈ పూలేంటి? నేను ఈ కాలనీ మొత్తం క్లీన్ చేసే వర్కర్నమ్మా. నేను చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నందుకు సన్మానం చేయడానికి వచ్చానమ్మా. వాడు ఇంట్లోనే ఏం చేస్తావు? నీకేం చేశాడు? ఇందాక చెత్త కుండి ఏరటానికి వెళ్తుంటే అందులో ఉన్న మటన్ బొక్కలన్నీ ఏరి తీసి ఎక్కడో పడేశాడమ్మా. అమ్మా, అంటే ఇవి ఆ మటన్ బొక్కలే, ఆ మటన్ బొక్కలే. బాధపడ్డది జాలే గాని ఈ పూలన్నీరా బుట్టలై. ఇప్పుడు అవన్నీ బుట్టలో ఎందుకండి? ఇవన్నీ మాలగా కట్టి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళి అమ్మా పూలు మూర పూలు 10 రూపాయలు, పూలు మూర 10 రూపాయలు అని అమ్ముకున్నాం అనుకో, డబ్బులు వస్తాయి మనకి. ఏంటో పొదుపు అంటే అర్థం కాని మనుషులు మీరు మాత్రం పొదుపుగా మార్కులు ఇవ్వకండి, విచ్చలవిడికి ఇచ్చేయండి. ఇంకొంతసేపు ఆ పాట ఏంటి, పైసలు ఎదుర్కొంటారు ఆ పాటలో. అబ్బా, మంచి ఐడియా ఇచ్చావు. నాతో పాటు నువ్వు కూడా వచ్చేసి. రోజా గారు, పిసినారుతనం నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోయాను అసలు. బాగుంది. ఆలి గారు. చాలా బాగుంది, వెరీ గుడ్. చాలా నాకు ముఖ్యంగా ఈ కాస్ట్యూమ్ చాలా కష్టం, ఎప్పుడు పడితే ఊడిపోతున్నాయి, మంచిదే వెనకాల ఊడింది. బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్. ఒక అవకాశం ఇస్తున్నా, మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు, ఈ రోజుతో బెట్ ఆపేద్దాం. దేనికి భయపడుతున్నావా? అది కాదండి, 9 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి, 7, 8 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంత ముందు గెలవడం కదా, ఇప్పుడు గెలిచి చూపించండి మీరు. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. ఏం రష్మి, ఏంటి అలా ఉన్నా? నేను బానే ఉన్నానులే గాని ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా. డప్పు తీసుకొడతా. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగారు కదండి.